Morning, ma. In our previous class, we have extended to our next semester of our next class, Nana. We are going to look forward about your unit 5, our last topic, 4, 4900. Okay, na? In our next, we are looking forward about your sixth semester of your fifth unit, Nana. మన ఫిఫ్త్ యూనిట్ చూసుకున్నాం ఇన్ అవర్ లాస్ట్ వీక్ ఆఫ్ యువర్ ఫిఫ్త్ యూనిట్ వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ ఎక్స్ఎంఎల్ ఎక్స్ఎంఎల్ అంటే ఏంటో చూసుకున్నానా ఓకేనా ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ బాక్స్ చూసుకున్నాం ఈ దీంట్లో వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ ద ఫ్యూచర్స్ అండ్ అడ్వాంటేజెస్ అంటే ఎక్స్ఎంఎల్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి అండ్ వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నానా ఓకేనా ఎక్స్ఎంఎల్ అంటే we have discussed about దీస్ ఫ్యూచర్స్ దీని యొక్క ఎక్స్ఎంఎల్ యొక్క ఫ్యూచర్స్ చూసుకున్నాను అంటే వాట్ ఆర్ ఇట్స్ యూజ్ అంటే ఎక్స్ఎంఎల్ యొక్క ఫ్యూచర్స్ అండ్ వర్కింగ్ నేచర్ ఏంటి అనేది వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్ దాంతోపాటు వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ అంటే ఎక్స్ఎంఎల్ ఫ్యూచర్స్ చెప్పినప్పుడు వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ ఎక్స్ఎంఎల్ సెపరేట్స్ డేటా ఫ్రమ్ హెచ్టిఎంఎల్ డేటాని సెపరేట్ చేద్దామని చెప్పుకున్నాం అండ్ ఎక్స్ఎంఎల్ యూజ్ టు ట్రాన్స్పోర్ట్ డేటా అని చెప్పుకున్నాం అంటే ఎక్స్ఎంఎల్ యూజ్ చేసుకున్నాం డేటాను ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం అండ్ ఆల్సో కంపాటబిలిటీ అంటే ఈ డేటా ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఈ డేటాను మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాను అండ్ ఎక్స్ఎంఎల్ సింప్లిఫైస్ డేటా అంటే ఈ ఎక్స్ఎంఎల్ యూజ్ చేసుకుని మనం డేటాని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాను అండ్ ఇవన్నీ చెప్పుకున్నాం అండ్ వాట్ ఆర్ ద రూల్స్ దట్ ఆర్ టు బి ఫాలోడ్ బై యూజింగ్ దిస్ ఎక్స్ఎంఎల్ యూజ్ చేస్తూ మనం ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి అనేది చెప్పుకున్నాను ఈ ఎక్స్ఎంఎల్ యూజ్ చేసినప్పుడు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఆర్ ద రూల్స్ అంటే దీంట్లో ఎక్స్ఎంఎల్ లో మనకి ఏమేమి రూల్స్ ఉన్నాయంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఏ వెల్ ఫార్మ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అంటే ఎక్స్ఎంఎల్ అనేది మనం ఒక వెల్ ఫార్మ్డ్ గా అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ గా మనం ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఓకేనా ఏ వెల్ ఫార్మ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ కెన్ బి అంటే మనం ఒక డాక్యుమెంట్ ని వెల్ ఫార్మ్ గా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఓకేనా వీ నీడ్ ఏ డిటిడి అంటే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్స్ ని మనం ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేసి వెన్ ఎవర్ వాంట్ టు క్రియేట్ ఏ డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేసినప్పుడు ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ కొన్ని రూల్స్ వీ హాస్ టు ఫాలో దోస్ రూల్స్ అంటే మనం ఒక క్లాస్ ని టు రన్ ఏ కాలేజ్ వెల్ ఫార్మ్ అంటే వెల్ నేచర్ లో ఫాలో అవ్వాలి కాలేజ్ వెల్ ఎస్టాబ్లిష్ మనం రన్ చేయాలనుకుంటే కాలేజ్ ఫస్ట్ ఫాలో సమ్ specific rules to run its in a peaceful manner. A college in a peaceful manner run చేయాలనుకుంటే they has to run a small, they has to follow some rules. ఓకేనా ఆ రూల్స్ అంటే టు ఫాలో ఎనీ కంట్రీ మన కంట్రీ కూడా మనం దేశం పరిపాలించాలనుకున్న కాలేజ్ని రన్ చేయాలనుకున్నా వీఆర్ ఎస్టాబ్లిషింగ్ సమ్ రూల్స్ మన కొన్ని రూల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుని మనం ఫాలో అవుతాం ఓకేనా అలా ఇక్కడ ఏం చేసుకున్నామంటే మనకి కొన్ని రూల్స్ ఉన్నాయన్నా ఓకేనా ఆ రూల్స్లో ఓకేనా ఈ ఈమెయిల్ రూల్స్ మనం చూసుకున్నామంటే వీ డిస్కస్ అబౌట్ ఇట్ మస్ట్ బిగిన్ విత్ ఎక్స్ఎంఎల్ డిక్లరేషన్ ఎక్స్ఎంఎల్ డిక్లరేషన్ తో స్టార్ట్ అవ్వాలని చెప్పుకున్నాం దీనికి యూనిక్ రూట్ ఎలిమెంట్స్ ఉండాలని చెప్పుకున్నాం అంటే వాట్ ఆర్ ద రూట్ ఎలిమెంట్స్ అంటే అవి యూనిక్ గా ఉండాలని చెప్పుకున్నాం ఓకేనా కేస్ సెన్సిటివ్ ఉండాలని చెప్పుకున్నాం ఆల్ ఎలిమెంట్స్ మస్ట్ బి క్లోజ్ అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా క్లోజ్డ్ ఫామ్ లో ఉండాలని చెప్పుకున్నాం అండ్ ఆల్ అట్రిబ్యూట్స్ వాల్యూస్ మస్ట్ బి కోడెడ్ దాంట్లో ఉన్న అట్రిబ్యూట్ వాల్యూస్ అన్ని కూడా క్లోజ్ లో ఉండాలని చెప్పుకున్నాం అండ్ ఎక్స్ఎంఎల్ ఎంటిటీస్ మస్ట్ బి యూజర్ ఫర్ స్పెషల్ పర్పస్ ఎక్స్ఎంఎల్ ఎంటిటీస్ ఏమైతే ఎక్స్ఎంఎల్ ఎంటిటీస్ వాడుతున్నాం అవన్నీ వాటి అన్నింటి కూడా స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలని చెప్పుకున్నాం దాని తర్వాత వీ హావ్ డిస్కస్ అబౌట్ ద డిటిడి డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్స్ చూసుకున్నాం ఓకే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్స్ లో మనం చెప్పుకున్నప్పుడు లీగల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అండ్ డిటిడి డిఫైన్స్ అండ్ డిటిడి ఏం డిఫైన్ చేస్తుంది లీగల్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఎక్స్ఎంఎల్ లీగల్ ఎలిమెంట్స్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయని చెప్పుకున్నాం అండ్ ఈ డిటిడిలో ఎలిమెంట్స్ యాట్రిబ్యూట్స్ కోసం చెప్పుకున్నాం ఎలిమెంట్స్ యాట్రిబ్యూట్స్ ఎంటిటీస్ చూసుకున్నాం ఓకేనా వీ హావ్ డిస్కస్ అబౌట్ ఎలిమెంట్స్ అంటే ఏంటో చెప్పుకున్నానా అండ్ యాట్రిబ్యూట్స్ చెప్పుకున్నాం ఎంటిటీస్ చూసుకున్నాం ఎంటిటీస్ లో మనం we are discussing about the internal DTD. Okay, entities లో మనం టూ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ చూసుకున్నాం ఒకసారికి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్ డిటిడి అంటే ఇంటర్నల్ గా డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ ఎలా క్లియర్ చేసుకున్నాం అని చెప్పుకున్నాం నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ డిటిడి చూసుకున్నాం ఎక్స్టర్నల్ డిటిడి మనం చెప్పుకున్నాం ఇంటర్నల్ డిటిడి చూసుకుని ఐ హావ్ గివెన్ అ స్మాల్ ప్రోగ్రామ్ ఓకే ఇంటర్నల్ డిటిడి అంటే XML కోడ్ ఇస్ ప్లేస్ ఇన్ సింగిల్ ఫైల్ ఎప్పుడైతే ఒక XML ఫైల్ సింగిల్ ఫైల్ లో ప్లేస్ చేసి అండ్ వి సేవ్ ద ఫైల్ విత్ డాట్ ఎక్స్టెన్షన్ ఫైల్ ఒక డాట్ ఎక్స్టెన్షన్ ఫైల్ తో XML ఫైల్ తో సేవ్ చేస్తాం దాన్ని ఇంటర్నల్ డిటిడి అనుకున్నాం now we are discussing about external DTD today class మనం ఈ రోజు నుంచి we are running our today's class with XML in external DTD అంటే ఏంటో డిస్కస్ చేసుకుంటాము ఓకేనా ఈ ఎక్స్టర్నల్ డిటిడి అంటే ఏంటి అంటే ప్రీవియస్ క్లాస్ లో మనం వెన్ ఎవర్ వీఆర్ సేవింగ్ ఎ ఫైల్ విత్
single file. Whenever you filing saving a file with a single file with the dot extension of DTD with the dot XML file name మనం సేవ్ చేసుకున్నామో అది దాన్ని వీఆర్ కాలింగ్ ఎస్ ఏ ఇంటర్నల్ డిటి అనుకున్నాను. ఇప్పుడు ఏం చెప్పుకుంటాం అంటే వీఆర్ డిస్కస్ అబౌట్ ద ఎక్స్టర్నల్ డిటిడి అంటే ఏంటి అంటే ఎక్స్టర్నల్ డిటిడి ఆర్ యూస్ టు సెపరేట్ ది డిటిడి ఫ్రమ్ XML. ఇది XML ఎక్స్టర్నల్ డిటిడి ఎందుకంటే ఈ ఎక్స్టర్నల్ డిటిడి ఏంటంటే వీఆర్ యూజింగ్ ఎక్స్టర్నల్ డిటిడి. ఈ ఎక్స్టర్నల్ డిటిడి ఏం చేస్తుంటే ఎక్స్టర్నల్ డిటిడి సెపరేట్స్ ఏం చేస్తాడు సెపరేట్ చేస్తాడు దేన్ని సెపరేట్ చేస్తుంటే ఎక్స్టర్నల్ డిటిడి సెపరేట్ డిటిడి ఫ్రమ్ XML సెపరేట్ ది డిటిడి దీంట్లో ఉన్న డిటిడిని XML తో సెపరేట్ చేస్తుంది డిటిడి ఫ్రమ్ XML. ఓకేనా దీంట్లో ఉన్న డిటిడిని XML తో సెపరేట్ చేస్తుంది. ఇంకేంటంటే ఈ ఎక్స్టర్నల్ డిటిడిలో ద డ్రాబ్యాక్ ఆఫ్ యూజింగ్ దిస్ ఇంటర్నల్ డిటిడి ఈ ఇంటర్నల్ డిటిడిని యూజ్ చేయడం వల్ల వచ్చే డ్రాబ్యాక్ ఉందన్న. వాట్ ఇస్ ద డ్రాబ్యాక్ అంటే ఓకేనా ద డ్రాబ్యాక్ ఆఫ్ యూజింగ్ ఇంటర్నల్ డిటిడి ఇస్ దీస్ ఆర్ నాట్ రీయూజబుల్. అంటే యూజింగ్ దిస్ ఇంటర్నల్ డిటిడి దీస్ ఇంటర్నల్ డిటిడి ఆర్ నాట్ రీయూజబుల్. ఓకేనా అండ్ స్పెసిఫైడ్ పర్టికులర్ XML అది ఒక ఇది ఏంటంటే ఇంటర్నల్ డిటిడి అనేది కెనాట్ బి రీయూజబుల్ అంటే వన్స్ వీ హ్యావ్ యూజ్డ్ ఇట్ కెనాట్ బి యూజ్ అగైన్. అంటే ఇంటర్నల్ డిటిడి అనేది ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ రీయూజ్ చేయడానికి పాసిబిలిటీ లేదన్నా. టు ఎరాడికేట్ దస్ ఆ డ్రాబ్యాక్ ని మనం అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నారంటే టు అవాయిడ్ దోస్ డ్రాబ్యాక్ ఆ డ్రాబ్యాక్ ని అవాయిడ్ చేయడానికి ఏం చేసుకోవాలంటే యూజింగ్ ఎక్స్టర్నల్ డిటిడిస్ మనం ఎక్స్టర్నల్ డిటిడి యూజ్ చేసుకున్నాం. వీ కెన్ ప్లేస్ డిటిడి రూల్స్ ఇన్ ఎ సెపరేట్ ఫైల్. ఇంకేనా యూజింగ్ దిస్ ఎక్స్టర్నల్ డిటిడి ఈ ఎక్స్టర్నల్ డిటిడి ఇచ్చారు ఏం చేస్తుంటే యూజింగ్ ఎక్స్టర్నల్ డిటిడి ఈ ఎక్స్టర్నల్ డిటిడి యూజ్ చేయడం వల్ల ఏం చేస్తుంటే యూజింగ్ ఎక్స్టర్నల్ డిటిడి వీ కెన్ ప్లేస్ ఏం ప్లేస్ చేస్తున్నా వీ కెన్ ప్లేస్ ఈ ఎక్స్టర్నల్ డిటిడి యూజ్ చేయడం వల్ల మనం ఏం చేస్తామంటే వీ కెన్ ప్లేస్ డిటిడి రూల్స్. ఓకే డిటిడి రూల్స్ ని ఎక్కడ ప్లేస్ చేస్తాం వీ కెన్ ప్లేస్ డిటిడి రూల్స్ ఇన్ ఎ సెపరేట్ ఇన్ స్పెసిఫిక్ ఫైల్. డిటిడి రూల్స్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఫైల్ ఇది ఒక స్పెసిఫిక్ ఫైల్ మనం డిటిడి రూల్స్ మనం పెడతాం కదా ఇన్ ఎ స్పెసిఫిక్ ఫైల్. ఓకేనా అండ్ డిటిడి సెపరేట్ ఫైల్ అండ్ we link the DTD with XML in a separate file specific file ఒక సెపరేట్ ఫైల్ లో నేను లింక్ చేస్తాను. సెపరేట్ ఫైల్ లో నేను ప్లేస్ ఇన్ సెపరేట్ ఫైల్ లో ప్లేస్ చేసి దాన్ని ఏం చేస్తానంటే ఐ విల్ లింక్ నేను ఆ సెపరేట్ ఫైల్ చేసి ఏం చేస్తానంటే we link the DTD ఆ DTD ని with XML తో లింక్ చేస్తాం. with we link the DTD with XML ఆ DTD ని XML తో లింక్ చేస్తాం. ఓకేనా we link the DTD with XML. ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ డిటిడిస్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. ఎక్స్టర్నల్ డిటిడిస్ కూడా ఏమైందంటే ఈ డిటిడి ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. ఇవి రెండు రకాలుగా క్లాసిఫై చేశారన్న. ఈ ఎక్స్టర్నల్ డిటిడిస్ ఏం చేశారంటే క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్ లో క్లాసిఫై చేశారు ఈ ఎక్స్టర్నల్ డిటిడిస్ ని. అవి ఏంటంటే మన ఎక్స్టర్నల్ డిటిడి టూ టైప్స్ లో క్లాసిఫై చేశారు. అవి ఏంటంటే ప్రైవేట్ డిటిడి ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రైవేట్ డిటిడి ప్రైవేట్ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్స్. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పబ్లిక్ డిటిడిస్. ఓకేనా ఇది ప్రైవేట్ డిటిడిస్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రైవేట్ డిటిడిస్ నెక్స్ట్ వచ్చేసరికి పబ్లిక్ డిటిడిస్. ఓకేనా ఇది ప్రైవేట్ డిటిడి అనేసరికి ఏమవుతుందంటే ఇది ఓన్లీ ఇట్ ఇస్ స్పెసిఫైడ్ ఇది ఏం చేస్తుంటే ఒక ప్రాజెక్ట్ స్పెసిఫైడ్ టు ఏ పర్టికులర్ ప్రాజెక్ట్. ఓకేనా ఇది ఏం చేస్తుంటే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మాత్రమే మనం దీన్ని స్పెసిఫై చేసుకోగలం. ఓకేనా ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మాత్రమే మనం స్పెసిఫై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా పబ్లిక్ డిటిడిస్ దీస్ ఆర్ గ్లోబల్ ఈ ప్రతి ఎవ్రీ యూజర్ అంటే గ్లోబల్ డిటిడిస్ అనా దీస్ ఆర్ గ్లోబల్ డిటిడిస్. దీన్ని ఏం చేయొచ్చు అంటే ఈ గ్లోబల్ డిటిడిస్ దీస్ ఆర్ గ్లోబల్ డిటిడిస్ కెన్ బి యూజ్డ్ ఇన్ బై ఎనీ అదర్ అప్లికేషన్స్. ఏ అప్లికేషన్స్ అన్నా మనం ఏ అప్లికేషన్స్ తో అయినా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ అదర్ అప్లికేషన్స్. ఓకేనా ఓకే ఏ అదర్ అప్లికేషన్స్ తో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు.
the public DTD అంటారు ఓకేనా. మనం హౌ దిస్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ DTDs వర్క్ అనేది మనం చూసుకుంటున్నా బై కన్స్ట్రక్టింగ్ ఏ స్మాల్ ప్రోగ్రామ్. ఓకే, ఒక ప్రోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసి మనం చూసుకుందాం. ప్రైవేట్ డీటెయిల్స్ ఆర్ లింక్డ్ విత్ ఈ ప్రైవేట్ డీటెయిల్స్ ఏం చేసుకుంటాం ప్రైవేట్ డీటెయిల్స్ ఆర్ లింక్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్. ఈ ప్రైవేట్ డీటెయిల్స్ ఏం చేస్తారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్స్ ఓకేనా. డిక్లరేషన్ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ మనం లింక్ చేసుకుంటానా ఎలా లింక్ చేసుకుంటాం సింటాక్స్ చూడనా ఓకేనా. డాక్యుమెంట్ టైప్ అది వాట్ ఆర్ ద డాక్యుమెంట్ టైప్ వీఆర్ గివింగ్ అంటే ఏ డాక్యుమెంట్ టైప్ నేను యూజ్ చేస్తున్నా అనేది. నెక్స్ట్ వచ్చేసరికి రూట్ ఎలిమెంట్ డాక్యుమెంట్ టైప్ అది ఏ రూట్ ఎలిమెంట్ ఓకేనా. రూట్ ఎలిమెంట్ సిస్టమ్ ఓకేనా. ఏ డాక్యుమెంట్ టైప్ అయితే నేను యూజ్ చేస్తున్నా ఆ డాక్యుమెంట్ టైప్ నా ఎలిమెంట్ సిస్టమ్ డాక్యుమెంట్ ఎలిమెంట్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా DTD ఫైల్ ఓకేనా. డాక్యుమెంట్ రూట్ ఎలిమెంట్ అంటే ఏ డాక్యుమెంట్ రూట్ ఎలిమెంట్ ఉంది ఓకేనా. అండ్ DTD ఫైల్ లొకేషన్ ఓకేనా. DTD ఫైల్ లొకేషన్ అన్న ఓకేనా. ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం ఓకేనా. ఈ విధంగా నేను క్రియేట్ చేస్తున్నానా. ఇది సింటాక్స్ ఓకేనా ఫర్ ప్రైవేట్ DTD యొక్క సింటాక్స్ అన్న మనం వీ కెన్ సీ ఎన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసి హౌ వీఆర్ రన్నింగ్ అంటే ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేసి హౌ వీఆర్ వర్కింగ్ విత్ ప్రైవేట్ DTD అనేది చూసుకుందాం ఓకేనా. ఆఫ్టర్ దట్ వీ కెన్ మూవ్ ఫర్ పబ్లిక్ DTD. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ఐఎమ్ క్రియేటింగ్ ఏ స్టూడెంట్ రోల్ స్టూడెంట్ ఐడి ఒక స్టూడెంట్ ఐడిని క్రియేట్ చేస్తున్నానా ఓకేనా. ప్రైవేట్ DTDలో ఎగ్జాంపుల్ చూడనా. ఎలిమెంట్ తీసుకున్నాను నేను ఓకేనా. ఈ ఎలిమెంట్ ఏంటంటే నేను తీసుకున్న ఎలిమెంట్ సారీ నాన్న క్యాప్స్ లాక్స్ ఉండాలి. ఈ ఎలిమెంట్ తీసుకున్నా ఈ ఎలిమెంట్ ఏంటంటే స్టూడెంట్. ఈ ఎలిమెంట్ స్టూడెంట్ తీసుకున్నానా. ఈ స్టూడెంట్ ఏమవుతుందంటే రోల్ నెంబర్. ఈ స్టూడెంట్ లో నేను తీసుకుంటే రోల్ నెంబర్ కామా నేమ్. ఈ దాంట్లో స్టూడెంట్ దాంట్లో స్టూడెంట్ రోల్ నెంబర్ నేమ్ మార్క్స్. ఈ ఇన్ఫర్మేషన్ ని ఈ ఎలిమెంట్స్ నేను తీసుకున్నా. ఐ హావ్ ఇనిషియలైజ్డ్ ఇన్ మై ప్రైవేట్ DTD లో ఈ మాత్రం నేను తీసుకున్నా ఓకేనా. నెక్స్ట్ ఏం చేసుకున్నా అంటే ఐ టేక్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ ఏం తీసుకున్నానంటే ఐఎమ్ టేకింగ్ దిస్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ యొక్క నేను ఏం తీసుకున్నానంటే ఎలిమెంట్ యొక్క రోల్ నెంబర్ ఎలిమెంట్ రోల్ నెంబర్ అన్న. ఈ ఎలిమెంట్ రోల్ నెంబర్ ఏమవుతుందంటే ఎక్కడి నుంచి ఫ్రమ్ వేర్ ఐ గెటింగ్ అంటే మీకు ప్రీవియస్ నేను చెప్పాను PC డేటా. ఈ ఎలిమెంట్ యొక్క రోల్ నెంబర్ ఎక్కడ తీసుకున్నానంటే ఐఎమ్ ఎక్వైరింగ్ దిస్ డేటా ఫ్రమ్ PC డేటా అన్న. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమెంట్ యొక్క నేమ్ ఈ ఎలిమెంట్ యొక్క నేమ్ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఫ్రమ్ వేర్ ఐ గెటింగ్ దిస్ ఎలిమెంట్ నేమ్ అంటే దిస్ ఇస్ ఆల్సో స్లాష్ PC డేటా. ఇది కూడా నేను స్లాష్ PC డేటా నుంచి నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకేం తీసుకున్నా ఎలిమెంట్ యొక్క మార్క్స్. ఎలిమెంట్ మార్క్స్ స్లాష్ PC డేటా
ఓకేనా. ఈ విధంగా నేను అంటే ఐఎమ్ ఎన్హాన్సింగ్ ది డేటా ఫ్రమ్ ద డేటా దట్ వాస్ స్టోర్డ్ ఇన్ మై సిస్టమ్. ఆ డేటా నా సిస్టమ్లో స్టోర్ చేసుకున్న సిస్టమ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను చూడండి ఎలా చేసుకున్నాను అంటే ఇప్పుడు ఇది దిస్ అప్ టు దిస్ ఇది స్టూడెంట్ డిటిడి అంటాను. దీన్ని స్టూడెంట్ డిటిడి అన్నాను. ఓకేనా. నెక్స్ట్ నేను ఇక్కడ వరకు డిటిడి ఎలిమెంట్ క్రియేట్ చేశాను. నో ఐ క్రియేటింగ్ ఏం చేస్తానంటే XML వర్షన్. ఇక్కడ నుంచి XML లోనే దీన్ని క్రియేట్ చేసుకున్నాను. క్వశ్చన్ మార్క్ నాన్న XML వర్షన్. ఏ వర్షన్ వాడుతుంటే XML వర్షన్ ఇది ఐఎమ్ ఇనిషియలైజింగ్ మై XML వర్షన్. ఏం తీసుకున్నానంటే XML వర్షన్ ఈజ్ ఈక్వల్ టు 1.0. ఓకేనా. XML వర్షన్ 1.0 క్వశ్చన్ మార్క్. ఈ విధంగా నేను XML తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఏం చేసుకుంటున్నానంటే ఓకేనా స్లాష్ doc టైప్ డాక్యుమెంట్ టైప్. ఓకేనా. డాక్యుమెంట్ టైప్ నా నేను స్లాష్ డాక్యుమెంట్ టైప్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకేం చేసుకున్నానంటే స్టూడెంట్ యొక్క డేటా వేర్ ఐఎమ్ గెటింగ్ ద స్టూడెంట్ డేటా అనేది స్టూడెంట్ డేటాని ఎక్కడ తీసుకుంటే సిస్టమ్ స్టూడెంట్ సిస్టమ్ నుంచి తీసుకున్నాను. ఐఎమ్ అక్వైరింగ్ ద స్టూడెంట్ డేటా ఫ్రమ్ సిస్టమ్. ఆ సిస్టమ్ తీసుకున్నాను. ఓకేనా. సిస్టమ్ స్టూడెంట్ డిటిడి ఈ సిస్టమ్ దాంట్లో స్టూడెంట్ డిటిడి నుంచి నేను తీసుకున్నాను. ఓకేనా. ఐఎమ్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ స్టూడెంట్ డిటిడి. ఓకే. నెక్స్ట్ స్టూడెంట్ డిటిడిలో ఏం ఇస్తారంటే ఐఎమ్ టేకింగ్ ద ఇన్ఫర్మేషన్. ఆ స్టూడెంట్ డిటిడిలో ఏవైతే ఇచ్చారో దాన్ని ఐఎమ్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. ఆ స్టూడెంట్ డిటిడిలో ఉన్న దాన్ని నేను ఏం చేసుకున్నాను ఆ సిస్టంలో ఉన్న స్టూడెంట్ డిటిని ఇక్కడ తీసుకుని ఐఎమ్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వాడి యొక్క రోల్ నెంబర్ ఏంటంటే రోల్ నెంబర్. ఓకేనా. రోల్ నెంబర్ ఏం ఇస్తానంటే 10 ఇచ్చానా. ఓకేనా. ఐఎమ్ క్లోజింగ్ రోల్ నెంబర్ క్లోజ్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం చేసుకుంటా అంటే నేమ్ తీసుకున్నా. నేమ్ అనుష. ఓకేనా. ఐఎమ్ క్లోజింగ్ నేమ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నా అంటే ఐఎమ్ క్లోజింగ్ మార్క్స్ తీసుకుంటున్నాను. మార్క్స్ 94.75 తీసుకున్నాను. ఓకేనా. ఐఎమ్ క్లోజింగ్ మార్క్స్ కూడా క్లోజ్ చేసాను. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నట్టే ఐఎమ్ క్లోజింగ్ స్టూడెంట్ కూడా క్లోజ్ చేసేసింది. ఓకేనా. దిస్ అప్ టు దిస్ ఇస్ ద XML. ఇదంతా కూడా XML స్టూడెంట్ డాట్ XML. ఓకేనా. ఇది స్టూడెంట్ డాట్ XML ఆ ప్రోగ్రామ్ అండ్ స్టూడెంట్ డాట్ డిటిడి. ఇది స్టూడెంట్ డాట్ డిటిడి అనే కాన్సెప్ట్ అన్న. ఈ డిటిడి తీసుకున్నాక ఆ డిటిడికి వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఆర్ ద డిటిడి హ్యావ్ టేకెన్. నేను డిటిడిలో నాకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి డాక్యుమెంట్ టైప్ కావాలన్నది నేను డిటిడి ద్వారా తీసుకున్నాను. ఆ డాక్యుమెంట్ టైప్కి నేను ఏం చేస్తుంటే ఐ ప్రొవైడింగ్ లింక్ బై యూజింగ్ XML. ఆ XML ద్వారా నేను లింక్ చేసుకున్న దిస్ వాస్ అబౌట్ ఎ ప్రైవేట్ డేటెడ్. ఇది ప్రైవేట్ డేటెడ్. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్ ఆఫ్ టుడేస్ క్లాస్. ఈ రోజు నెక్స్ట్ క్లాస్ లో మనం చూస్తున్నది పబ్లిక్ డీటెయిల్. నెక్స్ట్ టాపిక్ ఆఫ్ టుడేస్ క్లాస్ మనం చూసుకునేది ఏంటంటే వీఆర్ మూవింగ్ ఫర్ నెక్స్ట్ క్లాస్ పబ్లిక్ డీటెయిల్. పబ్లిక్ డీటెయిల్ అంటే ఏంటి అంటే పబ్లిక్ డీటెయిల్ మనం ప్రీవియస్ మనం చెప్పుకున్నాం. పబ్లిక్ డీటెయిల్ అండ్ గ్లోబల్ డీటెయిల్స్ అని చెప్పుకున్నాం. ఓకేనా. ప్రైవేట్ డీటెయిల్ అంటే ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ఏ పర్టికులర్ ప్రోగ్రామ్. అదొక పర్టికులర్ ప్రోగ్రామ్ కి మనం వీఆర్ యూజింగ్. బట్ పబ్లిక్ డీటెయిల్ అంటే అది గ్లోబల్ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అన్న గ్లోబల్ వస్తుంది విచ్ కెన్ బి యూజ్డ్ బై ఎనీ ఆఫ్ ద అప్లికేషన్ ఇన్ పబ్లిక్ లో ఉన్న ఏ అప్లికేషన్స్ అని యూజ్ చేయొచ్చు. సపోజ్ నన్ను మనకి 2 టైప్స్ ఆఫ్ మనం చూసుకుంటాం. వన్ ఇస్ ఎ ప్రైవేట్ హాస్పిటల్ అండ్ అనదర్ వన్ ఇస్ ఇప్పుడు ఇన్ పబ్లిక్ డీటెయిల్ మనం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ పబ్లిక్ డీటెయిల్.
పబ్లిక్ డిటిడి మనం చెప్పుకున్నానా ఈ పబ్లిక్ డిటిడి అనేది as we are concerned about the we discussed in the previous we are discussing about the private DTD అంటే it can be used a particular program అని ఒక particular program కి మాత్రమే particular project మాత్రమే private DTD యూస్ చేసుకున్నాం బట్ ఇట్ ఇస్ a public DTD and a public DTD ని మనం ఏమంటాం this is a global DTD public DTD అనేది global DTD అనా ఇది global DTD ఓకేనా any applications ఓకేనా which can be used any of the applications ఇది ఎవరు యూస్ చేసుకోవచ్చంటే public global DTD which can be used దీన్ని ఎవరు యూజ్ చేయొచ్చంటే which can be used ఎవరు యూజ్ చేయొచ్చు ఎవరితో యూజ్ చేయొచ్చు అంటే which can be used any of the applications in public any public లో ఉన్న any of the applications ఓకేనా any of the applications అన్న పబ్లిక్ లో ఉన్న ఏ అప్లికేషన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఓకేనా అంటే పబ్లిక్ అంటే పబ్లిక్ లో ఉన్న ఏ అప్లికేషన్స్ అని యూజ్ చేసుకోవచ్చు పబ్లిక్ డిటిడిస్ మళ్ళీ ఏం చేస్తారు పబ్లిక్ డిటిడిస్ ఆర్ categorized in two types public the public DTDs మళ్ళీ ఏమైనా అంటే public DTDs are categorized ఏంటంటే రెండు రకాలుగా దీన్ని విభజించారు నా categorized in two types ఈ పబ్లిక్ DTDs మళ్ళీ టూ టైప్స్ మనం ప్రైవేట్ ఎక్స్టర్నల్ DTDs ఎలా అయితే టూ టైప్స్ లో మనకి కేటగిరైజ్ చేస్తారో ఈ పబ్లిక్ DTDs మళ్ళీ కూడా దీన్ని కూడా టూ టైప్స్ లో కేటగిరైజ్ చేస్తాం ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓకేనా ఫస్ట్ వన్ ఏమనుంటే ఫస్ట్ వన్ మనం రిజిస్టర్డ్ DTDs ఓకేనా రిజిస్టర్డ్ DTDs అని చెప్పుకున్నాం సెకండ్ వన్ వచ్చేసరికి ఈ ఫస్ట్ వన్ వచ్చేసరికి రిజిస్టర్డ్ DTD చెప్పుకున్నాం సెకండ్ వన్ వచ్చేసరికి అన్రిజిస్టర్డ్ DTDs అన్రిజిస్టర్డ్ DTD చెప్పుకున్నాం ఓకేనా దీంట్లో మనం చూసుకునేది ఏంటంటే మనలో ఇంకేం చెప్పుకున్నాం అంటే దీని టూ టైప్స్ కేటగిరీ చేసుకున్నాం పబ్లిక్ DTDs మళ్ళీ ఏం చేస్తున్నాం పబ్లిక్ DTDs లింక్స్ యూజింగ్ డాక్యుమెంట్ టైప్ ఈ పబ్లిక్ DTDs మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ యూజింగ్ లింక్ డాక్యుమెంట్ ఏం చేసుకుంటే లింక్స్ యూజింగ్ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ ఇవి లింక్స్ ని యూజ్ చేసుకుని డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ చేసుకున్నాం యూజింగ్ పబ్లిక్ యాజ్ పబ్లిక్ ని యూజ్ చేసుకుంటున్నాం ఎలా హౌ యూఆర్ లింకింగ్ దీన్ని ఎలా లింక్ చేసుకున్నాం అంటే నాన్న వీఆర్ యూజింగ్ సింటాక్స్ దీన్ని చూడండి పబ్లిక్ DTDs ఎలా లింక్ చేసుకున్నాం అంటే చూడండి డాక్యుమెంట్ ఇస్తున్నాను ఓకేనా ఐ హావ్ గివెన్ ఏ సింటాక్స్ డాక్యుమెంట్ టైప్ ఓకేనా డాక్యుమెంట్ టైప్ నాన్న నెక్స్ట్ ఇంకేం చేసుకుంటున్నా అంటే రూట్ ఎలిమెంట్ డాక్యుమెంట్ టైప్ రూట్ ఎలిమెంట్ ఆ డాక్యుమెంట్ టైప్ దాని యొక్క రూట్ ఎలిమెంట్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఇంకేం చేసుకుంటే డాక్యుమెంట్ టైప్ రూట్ ఎలిమెంట్ నెక్స్ట్ ఇంకేం చేసుకుంటే పబ్లిక్ రూట్ ఎలిమెంట్ ఆ రూట్ ఎలిమెంట్ ఎక్కడ ఉందంటే ఇది పబ్లిక్ లో ఉంది బికాస్ ఇట్ ఈస్ అ పబ్లిక్ ఎలిమెంట్ కన్నా ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ కాబట్టి పబ్లిక్ లో ఉంది నెక్స్ట్ ఓకేనా డాక్యుమెంట్ రూట్ ఎలిమెంట్ పబ్లిక్ ఈ పబ్లిక్ లో నేను ఏం చేసుకుంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఓకేనా ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఓకేనా నెక్స్ట్ ఏం చేసుకున్నా ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఓకే ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డాక్యుమెంట్ టైప్ DTD ఫైల్స్ అంటే DTD ఫైల్స్ లో తీసుకున్నాను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఓకేనా గెటింగ్ అండ్ DTD ఓకేనా ఈ విధంగా నేను క్రియేట్ చేసుకుంటున్నానా ఇది పబ్లిక్ DTD ఒక ఈ సింటాక్స్ నెక్స్ట్ ఇంకేం చేసుకుంటే DTDs మనం ఎలా రిజిస్టర్ చేసుకుంటే DTD ఈజ్ రిజిస్టర్డ్ ఆర్ నాట్ DTD ని మనం రిజిస్టర్ చేస్తామో నాట్ వాట్ ఎవర్ ద డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ ఆర్ క్రియేటింగ్ ఏదైతే డాక్యుమెంట్ టైప్ ని మనం క్రియేట్ చేస్తున్నామో అది రిజిస్టర్ కాదా అనేది ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ రిజిస్టర్ దెన్ ప్లస్ సైన్ విల్ బి ప్లేస్ ఇట్ ఓకేనా ఒకవేళ మనం మనకి టూ టైప్స్ ఆఫ్ DTD చూసుకున్నాం అయితే ఈ టూ టైప్స్ DTDs ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే మన పబ్లిక్ DTDs టూ టైప్స్ క్లాసిఫై అయింది రిజిస్టర్డ్ DTD అన్రిజిస్టర్డ్ DTD ఒకవేళ రిజిస్టర్డ్ DTD అన్రిజిస్టర్డ్ DTD అనేది మనం క్లాసిఫై చేయాలనుకుంటే రిజిస్టర్డ్ DTD అయితే వీఆర్ ఇఫ్ ఇట్ ఇస్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే ద ప్లస్ సైన్ విల్ బి ప్లేస్డ్ ఇట్ అండ్ దానికి ప్లస్ సైన్ అనేది ప్లేస్ చేసుకుంటాం ఇఫ్ ఇట్ ఇస్ అన్రిజిస్టర్డ్ అది నాట్ రిజిస్టర్డ్ అయితే దెన్ నెగటివ్ సైన్ విల్ బి ప్లేస్డ్ ఓకేనా చూడండి మనం
దీంట్లో మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుని హౌ వీఆర్ క్రియేటింగ్ దీన్ని ఎలా క్రియేట్ చేస్తామని చూసుకుందాం. ఓకేనా, దీంట్లో వెండర్ నేము, వర్షన్ ఆఫ్ డిటిడి, లాంగ్వేజ్ ఆఫ్ డిటిడి ఇవి యూజ్ చేసుకుంటున్నా పబ్లిక్ డిటిడిలో. ఓకేనా, ఓకే మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుని హౌ వీఆర్ క్రియేటింగ్ దీన్ని ఎలా క్రియేట్ చేసుకున్నాం అని చూసుకుందాం. ఎగ్జాంపుల్ అన్న, ఈ ఎగ్జాంపుల్లో ఎలా క్రియేట్ చేసుకోవడం అంటే ఎలిమెంట్. ఓకేనా, నేను ఒక ఎలిమెంట్ తీసుకుంటాను సేమ్ బిఫోర్ ప్రైవేట్ లాగానే. ఎలిమెంట్ తీసుకున్నాను. ఈ ఎలిమెంట్ లో ఏం ఇస్తున్నాను అంటే సేమ్ నన్ను ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే స్టూడెంట్ రోల్ నెంబర్ స్టూడెంట్ తీసుకున్నాను ఎలిమెంట్ లోను. ఓకేనా, ఎలిమెంట్ స్టూడెంట్ తీసుకున్న ఎలిమెంట్ ని ఈ ఎలిమెంట్ స్టూడెంట్ లో ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే నేను ఇక్కడ రోల్ నెంబర్ ఈ స్టూడెంట్ లో రోల్ నెంబర్, నేమ్, మార్క్స్. ఓకేనా, ఇవి మాత్రం నేను తీసుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ థింగ్ ఏం చేస్తున్నా అంటే సేమ్ ఇందాక క్రియేట్ చేసిన పీసీ డేటా దీంట్లో కూడా సేమ్ అలాగే క్రియేట్ చేస్తున్నానా. ఎలిమెంట్ ఓకేనా, ఎలిమెంట్ యొక్క రోల్ నెంబర్, ఎలిమెంట్ రోల్ నెంబర్ అన్న. ఈ ఎలిమెంట్ రోల్ నెంబర్ ఎక్కడ తీసుకుందా చెప్పాను కదా, సేమ్ ఇందా ప్రైవేట్ ఎలా క్రియేట్ చేస్తాం అలాగే అన్న పీసీ డేటా. ఓకేనా, నెక్స్ట్ ఎలిమెంట్ నేమ్, స్లాష్ పీసీ డేటా. నెక్స్ట్ ఎలిమెంట్ మార్క్స్, ఈ మార్క్స్ కూడా స్లాష్ పీసీ డేటా. ఓకేనా, ఇదంతా కూడా ఇందాక మీకు చెప్పినట్టే ఇది కూడా ఏమైందంటే స్టూడెంట్ నాట్ డిగ్రీ ఇదంతా కూడా స్టూడెంట్ డిగ్రీ చదువుతున్నాను. నెక్స్ట్ ఇంకేం చేసుకున్నా అంటే నేను ఎక్స్ఎంఎల్ వర్షన్. ఓకేనా, ఈ ఎక్స్ఎంఎల్ వర్షన్ తీసుకున్నాను. ఎలా క్రియేట్ చేసుకున్నా అంటే ఎక్స్ఎంఎల్ వర్షన్. ఈ ఎక్స్ఎంఎల్ వర్షన్ ఎప్పుడుదంటే ఎక్స్ఎంఎల్ వర్షన్ సేమ్ ఎంత యూజ్ చేసుకుంటే ఎక్స్ఎంఎల్ వర్షన్ ఈజ్ ఈక్వల్ టు 1.0 తీసుకున్నాను ఎక్స్ఎంఎల్ వర్షన్. ఓకేనా, ఈ ఎక్స్ఎంఎల్ వర్షన్ 1.0 తీసుకున్నాను. ఓకేనా, క్వశ్చన్ మార్క్ తీసుకున్నానా. అండ్ ఈ విధంగా నేను తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఏం చేసుకున్నాను అంటే నెక్స్ట్ ఇందాక నేను క్రియేట్ చేశాను కదా బిఫోర్ ఐ క్రియేటెడ్ సింటాక్స్ కదా, ఆ సింటాక్స్ తీసుకుంటే స్లాష్ డాక్యుమెంట్ టైప్. వాట్ ఇస్ ద డాక్యుమెంట్ టైప్ ఐ యూజింగ్, ఏ డాక్యుమెంట్ టైప్ అది యూజ్ చేసుకున్నాను. ఓకేనా, స్టూడెంట్ అని వాటి ఏమవుతుందంటే పబ్లిక్ అవుతున్నాడు ఇక్కడ. బిఫోర్ ఇక్కడ స్టూడెంట్ అనేది నేను ప్రైవేట్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి డిఫరెంట్ ఐఎమ్ యూజింగ్ ఏ పబ్లిక్. ఇక్కడ స్టూడెంట్ అని పబ్లిక్ తీసుకుంటున్నాను. ఓకేనా, పబ్లిక్ నానా. నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే ఐఎమ్ క్రియేటింగ్ ఏ స్టూడెంట్ డిటిడి. స్టూడెంట్ డిటిడి క్రియేట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకేం తీసుకోవాలంటే ఓకేనా ఐఎమ్ ఓపెనింగ్ స్టూడెంట్ అన్న. స్టూడెంట్ ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం తీసుకోవాలంటే రోల్ నెంబర్
రోల్ నెంబర్ 40 తీసుకున్నాను, క్లోజింగ్ రోల్ నెంబర్, నేమ్ అనుష తీసుకున్నా, క్లోజింగ్ అనుష, క్లోజింగ్ నేమ్ గానా నాట్ అనుష. ఓకేనా. నెక్స్ట్ మార్క్స్ 94.75 తీసుకున్నాను, క్లోజింగ్ మార్క్స్ కూడా క్లోజ్ చేసాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే స్టూడెంట్ కూడా క్లోజ్ చేస్తాను. ఓకేనా. ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి దీన్ని ఏమన్నా అంటే స్టూడెంట్ డాట్ XML అని చెప్పుకుంటాం. ఓకేనా. ఈ విధంగా మనం క్రియేట్ చేసుకున్నానా. ఓకేనా. ఇందాక దీనికి ఇప్పుడు ప్రీవియస్ మనం క్రియేట్ చేసిన దీనికి ఉన్న రిఫరెన్స్ అంటే పబ్లిక్ క్రియేట్ చేసుకున్నాం, బిఫోర్ ది ప్రైవేట్ అయింది. ఈ విధంగా మనం క్రియేటింగ్ ఎంటిటీస్ కోసం మనం మాట్లాడుకున్నా. ఎంటిటీస్ లో 2 టైప్స్ లో ఎక్స్టర్నల్ ఎంటిటీస్ చూసుకున్నప్పుడు ఎక్స్టర్నల్ ఎంటిటీస్ మళ్ళీ పబ్లిక్ ప్రైవేట్ గా క్లాసిఫై అయినాయి. ప్రైవేట్ కూడా ఏమైనా రిజిస్టర్ అన్రిజిస్టర్డ్ క్లాసిఫై అయిందన్న. ఓకేనా. ఈ విధంగా చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి కార్డెంటాలిటీ ఆపరేటర్స్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం. కార్డెంటాలిటీ ఆపరేటర్స్ చూసుకుని నెక్స్ట్ వీ కెన్ మూవ్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ XML. ఓకేనా. HTML XML ఒక డిఫరెన్స్ చూసుకుని XML డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ చూసుకుని ఓకేనా వెబ్ సర్వీస్ చూసుకుందాం. విత్ దిస్ మీ సిలబస్ ఫుల్ ఫ్లెడ్జ్ కంప్లీట్ అయిపోతుంది బై టుమారో క్లాస్ నానా. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ మా.